ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడంతో వైవి సుబ్బారెడ్డి గారు అలాగే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం తిరుమల దేవస్థానంలో చేసినటువంటి అన్యాయాలు దోపిడీలు మొత్తం కూడా బట్టబయలవుతున్నాయి. అంతేకాకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడ అబద్ధం ఆడుతున్నాడో, నిజంగానే లడ్డూ ప్రసాదాల్లో అన్యాయం జరిగిందా లేదా అనేటువంటిది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. మనం స్కిప్ చేసినట్లయితే మనకి అది ఎక్కడ ఏంటనేది కూడా అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ వీక్ తీసుకున్నాం, దాని మీద మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. అది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడారు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్నా, ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందూ అయిన వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. సో చూసారు కదా, నేను హిందువుని, హిందువుల యొక్క మనోభావాలు నేను గౌరవించటం నా యొక్క బాధ్యత అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, వైవి సుబ్బారెడ్డి గారు నేను స్ట్రైట్గా అడుగుతుంది ఒకటే మాట. హిందువుల యొక్క, నువ్వు చైర్మన్గా అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానంలో హిందువుల యొక్క మనోభావాల్ని అలాగే ఆగమ శాస్త్రం యొక్క ధర్మాన్ని మీరు పాటించారా లేదా అనే దానికి ఒక చిన్న వీడియోని ఇప్పుడు మీ ముందు చూపిస్తాను, చూడండి. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకి వస్తాయి. సో చూసారు కదా, ఈ 2 వీడియోస్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నేను హిందువుని అనే పదాన్ని మాత్రం మీరు వాడకండి, దయచేసి మీరు వాడకండి. మీ భార్య చేతిలో బైబుల్ ఉంది, నువ్వేదో ఒక బొట్టు పెట్టుకొని చేతికి 4 ఉంగరాలు తగిలించుకుంటే నేను హిందువుని అయిపోయానని చెప్పుకుంటే ఇక్కడ నమ్మడానికి హిందువులు ఎవరు పిచ్చోళ్ళ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆ ఓట్ని నువ్వు విరమించుకోవాలి. అట్లాగే నువ్వు నీ బిడ్డల మీద ప్రమాణం చేసి నువ్వు హిందువుని కాదా అనేటువంటిది నువ్వు ప్రమాణం చేసి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎలాగో వెంకటేశ్వర స్వామి మీద కూడా నమ్మకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు అదొకటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు హిందువు కాదు అనడానికి బొచ్చడు ఉదాహరణలు ఇప్పుడు మీ ముందు చూస్తాను. చెప్పండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. తిరుమల దేవస్థానంలోకి ఎవరైనా రావాల్సిన వాళ్ళు అన్య మతస్థులు ఒకవేళ స్వామివారి మీద ప్రేమ ఉండి ఒకవేళ ఇంకొక మతం నుంచి ఈ మతం మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి సమర్పించాలి. ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించుకుంటున్నాను, మనసా వాచా కర్మణ నేను స్వామి వారి యొక్క పూజా కైంకర్యాలకు నేను ఆహ్వానితులు కాబడినటువంటి వ్యక్తిని, నేను మిగతాటువంటి మతాలలోంచి ఈ మతంలోకి రావడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం నేను నడుచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక డిక్లరేషన్ ఫామ్ని సమర్పించాలి. గతంలో సోనియా గాంధీ గారు సమర్పించారు, ఇందిరాగాంధీ గారు సమర్పించారు, అట్లాగే చాలామంది నాయకులు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా సమర్పించారు, రాష్ట్రపతులు కూడా సమర్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ ఏమంటే వాడు ఎవడో కొడాలి నాని గారు మాట్లాడతాడు, ఈ అమ్మ మొగుడిదా గుడి అని మాట్లాడతాడు. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన లోటస్ ప్యాడ్ మీద సిలువ గుర్తేశారు. ఆయన మెడలో ఆయన దండ కూడా ధరించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో విజయమ్మ గారు కానివ్వండి, లేకపోతే వైఎస్ షర్మిలారెడ్డి గారు కానీ బహిరంగంగా మాట్లాడారు. మేము ఇంకొక మతాన్ని స్వీకరించాము, ఆ మతంలో మేము ప్రకారమే మా సాంప్రదాయాలు నడుచుకుంటున్నామని చెప్పేసి మాట్లాడారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎందుకు మతం మారారో కూడా ఆయన చెప్పారు. ఈ మతం మార్చడం ఈ రోజు కాదు, వైఎస్ రాజారెడ్డి కానించి కూడా వాళ్ళు మతం మారారని చెప్పుకున్నారు. సో ఈరోజు నువ్వు తిరుపతి దేవస్థానంలోకి నువ్వు అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ని నువ్వు ఇవ్వాలి. అంతేకాకుండా మీ తల్లి గారు గతంలో ఆమె చేతిలో ఒక మతానికి సంబంధించినటువంటి గంధాన్ని పెట్టుకొని ఆమె వెళ్ళారు. అది నా చేతిలో ఉంటే ధైర్యం అని కూడా చెప్పారు. అంటే ఆమె ఆ మతం మీద పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ కూడా అర్థమైనప్పుడు నువ్వు ఈ యొక్క దేవస్థానంలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా అడుగు పెట్టినప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్, నువ్వు హిందువు అయితే దాని మీద అబ్జెక్షన్ పెట్టాలి. ఆగమ శాస్త్ర ధర్మానికి విరుద్ధం. అది ఆగమ శాస్త్ర ధర్మానికి విరుద్ధం. నేను కాదు, పండితుల్ని అడగండి. ఈవెన్ ఎవరైనా రావచ్చు, మేము రావద్దని అనట్లా. హిందువుల యొక్క గొప్పతనం అది, మా గొప్పతనం అది, మా ఎవరైనా రావచ్చు. కాకపోతే అన్య మతస్థులు ఈ మతంలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దగ్గర డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో చాలా మంది ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోగా అలాంటి లారీలు దురుచుకున్నటువంటి క్లీనర్ గుట్కాగాల చేత చంద్రబాబు నాయుడు గారిని ఖర్జూరపు నాయుడు గుడి అది ఖర్జూరపు నాయుడు కట్టించాడా అని చెప్పేసి మాట్లాడిన మాట వాస్తవం కాదా? నేను ఈరోజు అడుగుతున్నా, అందరికీ ఇచ్చినప్పుడు, రాష్ట్రపతి కూడా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? లేదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎవరు కూడా అన్యమతంలోకి వెళ్ళినట్టు ఆధారాలు మీకు కనిపించలేదా? స్క్రీన్ మీద కనపడింది. మొత్తం దేశ ప్రకారం కూడా చూశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ సాంప్రదాయ ప్రకారం మీరు చేశారో మీ అందరికీ తెలుసు. ఎందుకు మీరు ప్రార్థనలు చేస్తున్నారు అక్కడ? ఖచ్చితంగా మీరు ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారే కాబట్టే కదా. మరి అలాంటప్పుడు హిందూ దేవాలయాల్లోకి వచ్చినప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం మీరు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటే దాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి దేవాలయంలోకి అడుగుపెట్టినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఎదుర్కోలేదు? మిస్టర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చెప్పుకోబడినటువంటి హిందువుల బిడ్డ, ఎవరిని నమ్మిద్దామని, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని అన్యాయం చేద్దామని ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వల్లెలేస్తున్నావు. ఓకే, అది పక్కన పెట్టండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులాభారం. అలాంటి తులాభారంలో ఎవరు స్తోమతకు తగ్గోళ్ళు వాళ్ళు స్వామి వారి దగ్గర తులాభారం వేస్తారు. డబ్బున్నవాడు నోట్ల కట్టనేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చిల్లర నాణ్యాలు తూకం వేస్తారు. లేకపోతే ఇంకా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు బెల్లం లేకపోతే బియ్యం ఏదో ఒక వస్తువుల్ని ఆ బరువుకు తగ్గట్టుగా స్వామి వారి దగ్గర తులాభారం వేస్తారు. తులాభారం వేసేటప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడాల్సినటువంటి మాట ఓం నమో వెంకటేశాయ, లేకపోతే ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లేకపోతే ఇంకా ఏదైనా సూత్రం పాడదలుచుకుంటే అష్టోత్తరం చదువుతారు. కానీ సీఎం హోదాలో నువ్వు ఉండి నీకు తులాభారం వేస్తున్నప్పుడు నీ భార్య అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్ గారి భార్య అయినటువంటి వ్యక్తి ఏం మాట్లాడింది? జగన్ రక్షక అని చెప్పేసి మాట్లాడింది. నాకు అర్థం కావట్లా. ఎక్కడైనా ఉందా? నువ్వు పాలకుడివి, ప్రజల యొక్క అభిష్టం మేరకు నడుచుకోవాల్సినటువంటి వ్యక్తివి, నువ్వు ప్రభువు కాదు. ప్రభువులు కూడా స్వామి దగ్గరకు వచ్చినప్పుడు, అన్నమయ్య సినిమాలో మీరు చూసుంటారు, అన్నమయ్య గారు స్వామివారి మీద సంకీర్తనలు చేస్తుంటే లేదు మా మీద కూడా సంకీర్తనలు చేయమన్నప్పుడు స్వామిని స్తుతించిన నోటితోటి మిమ్మల్ని స్తుతించటం మా ధర్మం కాదు అన్నప్పుడు ఆయన శిక్షకు గురి అవుతాడు. అలాంటి ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన సతీమణి జగన్ రక్షక అని మాట్లాడినప్పుడు నువ్వు ఎలాంటి చర్యలు తీసుకున్నావు? దాని మీద కనీసం వివరణ ఇచ్చావా? కనీసం సరే ఏదో పొరపాటు జరిగింది క్షమాపణ చెప్పించావా ఆమె చేత? చెప్పించలేదు. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి సమయం. ఎవరు సమర్పిస్తారు పట్టు వస్త్రాలు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి సతీ సమేతంగా వెళ్ళి భార్యాభర్తలు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఇది
గతంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోక ముందు ఆయన పట్టు వస్త్రాలు ఇవ్వటానికి అర్హత లేదు. దాన్ని గౌరవించాడు ఎన్టీ రామారావు గారు. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత, ద్వితీయ వివాహం జరిగిన తర్వాతే ఆయన స్వామి వారికి పట్టు వస్త్రాలని పూజా కైంకర్యాల కోసమని ఆయన సమర్పించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు హిందువుల మనోభావాల్ని, ఆగమ శాస్త్రాన్ని తుంగలో దొక్కుతూ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పట్టు వస్త్రాలు సమర్పించాడు. నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడం తప్పు పట్టట్లా, కానీ భార్యాభర్తలు సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్లలో ఏ రోజైనా భార్యాభర్తలు సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారా? అలా తీసుకురానిటువంటి పట్టు వస్త్రాలని స్వామి వారికి ధరించటం అపచారం, ఆగమ శాస్త్ర విరుద్ధం అని మీకు తెలిసి కూడా నువ్వు హిందువుల మనోభావాన్ని గౌరవిస్తున్నానని ఈరోజు చెప్తున్నా. నువ్వు ఏ విధంగా ఆ యొక్క పట్టు వస్త్రాన్ని స్వామి వారికి సమర్పిస్తే మీరు తీసుకున్నారు? ఏ శాస్త్రం? నేను కాదు, ఎంతమంది వేద పండితులైనా అడగండి. భర్త చనిపోయిన వాడిని వెధవా, భార్య చనిపోయిన వాడిని వెధవా అంటారు. భార్య ఉండి కూడా దేవస్థానానికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాడంటే దాన్ని ఏమనాలో, ఆ భాషని ఏమనాలో నాకు తెలియదు. ఆ భాషను నేను ప్రయోగించడం కూడా సంస్కారం కాదని కూడా నేను చెప్తున్నాను. మరి గత 4 ఏళ్లుగా స్వామి వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన స్థానంలో ఇంకొక మంత్రి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి అక్కడికి హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన పరిస్థితి లేదు. నువ్వు వెళ్ళకపోయినా నీ స్థానంలో ఇంకొక వ్యక్తిని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళకపోయినా ఇంకెవరినైనా పంపించచ్చు. మంత్రులు వెళ్ళొచ్చు, డిప్యూటీ సీఎంలు వెళ్ళొచ్చు. వెళ్ళి స్వామి వారికి సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు. ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరీయం అంటే కండువ ఎడమ వైపున వేస్తారు. సతీ వియోగం ఉన్న వాళ్ళు మాత్రమే ఎడమ వైపున ఉత్తరీయం ధరించవలేను. కుడి భుజము భార్య కుటుంబ ప్రతిష్టతకు చిహ్నంగా దాన్ని వాడతారు. అంటే ఉత్తరీయం ఎటువైపు వేయాలని దాన్ని కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగానే ప్రవర్తించాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అలాగే ప్రవర్తించాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వేద పండితులు తప్పు చెప్పలేదు, అది తప్పు అని చెప్పలేదు. ఇంత దుర్మార్గంగా తిరుపతి దేవస్థానం వ్యవస్థను భ్రష్టు పట్టించి అసలు మీరు మొదట స్వామి వారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాలి. కానీ ఎందుకు సమర్పించలేదు? గత 4 ఏళ్లలో అలా సమర్పించినప్పుడు నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతిల్లేదా? మా యొక్క ఆత్మగౌరవం, స్వామివారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిల్లేదా? ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టించలేదా? మరి ఈరోజు నువ్వు బయటకు వచ్చేసి నేను కూడా హిందువుని, మీ ఆత్మగౌరవాన్ని, మీ అందరినీ గౌరవించాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను గత 4 ఏళ్ళుగా అద్భుతంగా చేశాను, నువ్వెన్ని ఎంత అద్భుతంగా చేసావో అందరూ చూశారు. ఏమన్నావు? 400 ఉన్నటువంటి దాన్ని ఎందుకు 1200 చెయ్యి, ఏమవుతుంది? అన్ని పెంచుకుంటూ పోతానని చెప్పేసి పబ్లిక్గా వీడియో బయటకు వచ్చింది. నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఈరోజు బయటకు వచ్చి నువ్వు సమర్థవంతంగా మాట్లాడుతున్నానని చెప్తున్నావు. కనీసం బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రజలు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఇక అత్యంత ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే నెయ్యితో స్వామి వారికి పూజా కైంకర్యాలకి వాడేటువంటి పలహారాల గురించి ఆయన మాట్లాడారు. వాడే ఇంగ్రీడియంట్స్ కానండి, అంటే రైసు, దాలు, ఇవన్నీ వాటెవర్, అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి. పొంగలు, పాయసం, రకరకాలుగా పులిహార సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు, పురుగు మందులు వాడిన పదార్థాలతో పండిస్తారు. వాటి వల్ల స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో, ఇంక్లూడింగ్ ఘీ, ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్, ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి ఘీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది, ఫతేపూర్లో. అక్కడ సుమారుగా 10,000 దేశీ కౌస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఘీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి, ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి, కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో
ఎవ్రీ డే 60 kgs గీ. ఆ రాజస్థాన్ పతే దీన్ని ఇచ్చి గీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించడానికి ఆ గీయే వాడుతున్నాం. దానికి కూడా డోనర్ సహాయం రోజుకి ₹1,00,000 అయింది ఆ గీ ఒక్కటి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో, ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్. ఎస్పెషల్లీ గీ మాత్రం అక్కడి నుంచి తెస్తున్నాం. దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకి ₹1,00,000, నెలకు 30 లక్షలు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు 10 crores దాకా ఈ గీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాం. స్వామివారికి ఏవో పలహారాలు పెడతారు, అది చక్కెర పొంగలి అని అలాంటి మాటలు నేను చెప్పాలి. ఎందుకంటే ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు ఒక్కసారి లభించదు. ఎవరికైనా అంతే, ఒక్కసారి లభిస్తుంది వెంకటేశ్వర స్వామి దర్శనం. కానీ 4 ఏళ్ళు నువ్వు చైర్మన్గా చేసి స్వామి వారికి ఏమేమి పూజా కైంకర్యాలు, అప్పుడు ఏమేమి ప్రసాదాలు సమర్పిస్తున్నారు తెలియదు అని నేను చెప్తున్నావంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు మీ దగ్గరకు స్వామివారికి రేపు ఏం సమర్పించాలి అనేటువంటిది మొత్తం కూడా మీ దగ్గరికి కూడా ఒక లిస్ట్ అనేది రావటం జరుగుతుంది. 4 ఏళ్ళు పనిచేసేవాళ్ళు. స్వామివారికి సోమవారం ఏం సమర్పిస్తారు, మంగళవారం ఏం పెడతారు ప్రసాదాలు, బుధవారం ఏం పెడతారు, గురువారం ఏం పెడతారు, శుక్రవారం ఏం పెడతారు, శనివారం ఏం పెడతారు, ఆదివారం ఏం పెడతారు, పొద్దున ఏం పెడతారు, మధ్యాహ్నం ఏం పెడతారు, రాత్రికి ఏం పెడతారు, ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే నువ్వు 4 ఏళ్ళు పనిచేసావు టీటీడీ దేవస్థానంలో. 1 సంవత్సరం పనిచేసినటువంటి ఒకవేళ మతిమరుపుతో పోయినావు అనుకోవచ్చు. అంటే నువ్వు అంత బాగా స్వామివారి భక్తిలో లీనమైపోయి ఉన్నావు. స్వామివారి భక్తిలో, స్వామి సంచి ఉండికి వచ్చేటువంటి భక్తిలో లీనమైపోయి ఉన్నావు. భక్తులు ఎంతమంది సమర్పిస్తారా, అవి ఏ విధంగా కొట్టేద్దామా, వాటిని ఏ విధంగా దొడిదారుల బయటికి మళ్ళిద్దామా అని చెప్పేసి మాట్లాడారు అనే పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి స్వామివారి ప్రసాదాలు ఎప్పుడు ఏం పెడతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి దరిద్రమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత రాజస్థాన్ నుంచి 60 లీటర్ల నెయ్యి స్వామివారి ప్రసాదాల కోసం ఏమని చెప్తున్నాడు, ఒక దాత సహాయం సహకారాలతోటి 3 సంవత్సరాలు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఆ దాత వెచ్చించాడని చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లా. తిరుమల దేవస్థానంలో రోజుకి స్వామివారి పూజా కైంకర్యాలకు ₹1,00,000 ఖర్చు పెట్టలేని పరిస్థితిలో టీటీడీ దేవస్థానం దిగజారిందా? నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు స్వామివారి ఉండి ఆదాయం రోజుకి 4,60,00,000 దాకా ఉంటుంది. రమీనా తక్కువ వేసుకున్నా కూడా స్వామివారి ఉండి ఆదాయం నెలకి దాదాపుగా 140 నుంచి 150 కోట్ల రూపాయలు ఉంటుంది. నువ్వు రోజుకి స్వదేశీ గీ 60 లీటర్లు కావాల్సి వస్తే రోజుకి ₹1,00,000 అన్నావు. అంటే నెలకి 30 లక్షలు. 30 లక్షల రూపాయలు స్వామివారికి 120 కోట్ల రూపాయల ఆదాయంలో నీ 30 లక్షల రూపాయలు స్వామివారికి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా? దాతలు ఇచ్చినటువంటి సహకారంతో ఆ నెయ్యి తీసుకొచ్చి వాడామని ఇక్కడే అర్థమవుతుంది. వైవి సుబ్బారెడ్డి తప్పు చేశాడు అనే దానికి చిన్న స్ట్రాంగ్ ఎవిడెన్స్ వైవి సుబ్బారెడ్డి వదిలేశాడు. నేను అడుగుతున్నా, 120 కోట్ల రూపాయల దేవస్థానం ఆదాయం ఉంటే అందులో 30 లక్షల రూపాయలు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నెయ్యిని, దేశవాళీ ఆవు నెయ్యిని కొనుగోలు చేయడానికి టీటీడీ దేవస్థానం దగ్గర డబ్బులు లేవా? దాతలు అంత పెద్ద అమౌంట్ని దాత ఇచ్చినప్పుడు దాత పేరు చెప్పడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకంటే 3 సంవత్సరాలు ఒకే దాత ఆదుకున్నాడని చెప్పాడు. మరి ఆ దాత పేరు చెప్పాలి కదా, మీడియా ముఖంగా పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అవన్నీ కూడా ఈ రోజు జరిగిపోయినాయి. స్వామివారికి తెలుసు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారులకు తెలుసు, పాపం పుణ్యం ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి తెలుసు. కేవలం ఈరోజు ఆగమేఘాల మీద ఈయన ఎందుకు వచ్చినాడయ్యా అని అంటే, జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది, ప్రజల్లోకి ఒక పాప్గండ్ వెళ్ళిపోయింది, దాన్ని ఎట్లాగైనా ప్రొటెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈయన మిడిమిడి జ్ఞానంతో ప్రిపేర్ అయ్యి రావటం జరిగింది. అట్లేం లేదమ్మా, స్టాప్ చేయాలని మాకేం లేదు. 2004 నుంచి 15లో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ. ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్కి సంబంధించి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు. అంటే పేర్లు వాటి జోలికి పోకూడదు అనేది టెండర్స్ ఇస్తాను. నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డివేట్ కాదలుచుకోవాలి. వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు. దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు, వేరియస్ కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. బట్ సప్లయర్స్ ఎవరు అనేది కాదు, మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా, నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా.
కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి అప్పుడు? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. ఏం లేదే, నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నా. వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. ఒకసారి 2 సార్లు పార్టిసిపేట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు. మేమేం వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు. కాకపోతే మిగతా సప్లైస్తో కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు. రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను. ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం. లెట్ హిమ్ కంప్లీట్. ఐ విల్ ఆస్క్ హిమ్. చూద్దాం, ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి. ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకు వెళ్తేనే బెటర్. రైట్. Chandrababu Naidu is not alone with the allegations. BJP is also supporting those. What's your say? That's what I'm telling both of them in power here and Delhi. Let them call for an inquiry, whatever they want. Agency or state agency. Let them call for an inquiry. I am ready to face. We are ready to face. Otherwise, we will go to the court. Would you say it's going to be divided to the politics they are trying? Not divide rule, it is to divert their failures they were planning to do. It has been completed almost 100 days. They are celebrating heavily, but they have nothing achieved in these 100 days. Whatever promise they have made, they have not fulfilled, not even except pension. That is the reason they are trying to divert the issue like this. ఇక స్వామివారికి మందులు లేనటువంటి వాటితో పండించినటువంటి పంటల్ని దినుసుల్ని వాడి స్వామివారికి పూజా కైంకర్యాలని మేము వాడతామని చెప్పాం. నువ్వు ఎంత నిజాయితీ అయినటువంటి హిందువో అందరికీ అర్థమైపోయింది. కాబట్టి నువ్వు నకిలీ హిందువు కాబట్టి నకిలీ ప్రసాదాలు కూడా స్వామివారికి పెట్టుంటారు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయిపోయిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది ఏందయ్యా అంటే, వాస్తవానికి ఆయన ఇంకొక మాట కూడా క్లియర్గా చెప్పాడు. మేము 2014 నుంచి 2015 వరకు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక 1 year ఎక్స్టెన్షన్ చేశారు. ఎందుకో తెలుసా? గత ప్రభుత్వం, పాత ప్రభుత్వాలు ఉన్నటువంటి విధానాలన్నింటిలో ఒక 1 year స్టడీ చేసి ఎక్కడన్నా ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్గా వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి పాలక మండలిది బాధ్యత. కాబట్టి పాలక మండలి బాధ్యతలు తీసుకుని ఉంటే వెళ్ళిపోయి ఎమ్మటే అక్కడ సిస్టమ్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటే కుదరదు. వాటిలో లోటుపాట్లు తీసుకోవాలి. వాటి మీద అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లతో డిస్కషన్ చేయాలి. ఇదిగో దీన్ని చేంజ్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక ఒపీనియన్ రావాలి. ఆ మోడల్ థియరీని అక్కడ ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత దేవస్థానంలో ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని చెప్పేసి 2014 నుంచి 2015 అన్నాడు. వైవి సుబ్బారెడ్డి తెలివి తక్కువేగా అలా అది చెప్పి ఏం చెప్పాడు, 2014 నుంచి 2015 నుంచి 2019 వరకు కూడా మీరు ఏదైతే పద్ధతుల్లో మీరు స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించారో ఆ పద్ధతుల్లోనే మేము స్వామివారికి పూజా కైంకర్యాలు సమర్పించాను అని చెప్పాడు. గత 3 ఏళ్లలో మాత్రమే మార్చామని చెప్పారు. ఏం మార్చాడు 3 ఏళ్లలో అంటే, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నందిని డైరీ నుంచి వస్తున్నటువంటి నెయ్యిని కాదని చెప్పి
ఈ ఏఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అనేటువంటి ఒక బోడుగుండు ధర్మారెడ్డి వాడు వచ్చి ఏఓగా వచ్చి తిరుపతి ఢిల్లీలో తనకున్నటువంటి పరిచయాలతోటి ఈ యొక్క నెయ్యిని తీసుకురావటం జరిగింది. అసలు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటల్లోనే క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటున్నాడు ఆయన, మేము టెండర్లకు పిలిచాము, టెండర్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో మేము పలానా వ్యక్తి టెండర్ కోట్ చేశాడు కాబట్టి అతనికి మేము ఇచ్చాము, నందిని డైరీ వాళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడు, 1-2 సార్లు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అని చెప్పాడు. అంటే రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు అక్కడ క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు అడుగుతున్నా, వైవి సుబ్బారెడ్డిని అడుగుతున్నా, టెండర్ కోట్ చేసిన వాడు నేను టెండర్ని తక్కువకి ఇస్తానని చెప్పి కోట్ చేస్తా. నేను కోట్ చేసినప్పుడు ఈ సంస్థకి తిరుమల దేవస్థానానికి దాదాపుగా 1400 టన్నుల నెయ్యి కావాలి సంవత్సరానికి. ఇంత పెద్ద మొత్తంలో సప్లై చేయడానికి వీడి దగ్గర క్రెడిబిలిటీ ఉందా, క్యాపబిలిటీ ఉందా, వాడి దగ్గర కెపాసిటీ ఉందా, అసలు ఏ విధంగా వీడి నెయ్యిని స్వీకరిస్తాడు, ఎక్కడి నుంచి ఈ నెయ్యిని వీడు మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తాడనేది ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరు టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చేస్తావా? గత 50 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి నందిని డైరీ వాళ్ళు టెండర్స్ లేకుండా ఒకే ప్రక్రియతోటి నందిని డైరీ వాళ్ళు ఇస్తున్నటువంటి నెయ్యిని ఎందుకు రిజెక్ట్ చేశారు? కారణం ఏంటి? నాణ్యతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే మీకు రావాల్సినటువంటివి ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? అది ఒక సహకార సంస్థ కాబట్టి అక్కడి నుంచి మీకు ఎలాంటి చెల్లింపులు జరగవు కాబట్టి అందుకని చెప్పేసి నందిని డైరీని మీరు ఆపేశారు. ఓకే, ఆపేశారు, తీసి పక్కన పడేసేసారు, అయిపోయింది. మీకు తెలుసో తెలీదో, ఈరోజు ఒకసారి లారీలతోటి నందిని డైరీ సప్లై చేసినటువంటి నెయ్యిని ట్యాంకర్లో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఈ ట్యాంకర్ని ఈరోజు నెయ్యి వాడాలన్నప్పుడు దాని యొక్క శాంపిల్స్ని ల్యాబ్ తీసుకెళ్ళి టెస్టింగ్ చేస్తారు. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఆ నెయ్యిని వాడుకుంటారు. ఆ నెయ్యి చాలా భద్రంగా స్టోరేజ్ చేయబడినటువంటి ట్యాంకర్లు ఉన్నాయి. అవి కూడా నందిని డైరీయే కట్టింది అక్కడ. ఎందుకంటే స్వామి వారి పూజా కైంకర్యాల కోసం ఒక సేవా భాగంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కట్టారు. ఈ ముండా కొడుకులు ఏంది, ప్రతి దాంట్లో చిలక్కొట్టుడు అలవాటు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు టెండర్లకు పిలిస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు కమిషన్ ఇవ్వరు. కాబట్టి మనం దుడ్డిదారుల్లో నెయ్యిని సేకరించాలని చెప్పేసి ఆలోచించారు. కాబట్టి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఆల్ఫా సంస్థ అనేటువంటి ఒక ఉల్ఫా సంస్థ తీసుకొచ్చి వాళ్ళకి టెండర్లు కట్టబెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి నెయ్యి, ఎలా సప్లై చేశారు వాళ్ళు నెయ్యి, వాళ్ళకి చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయా, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి ఇంగిత జ్ఞానం నీకు లేదా? తిరుమల దేవస్థానానికి ఏమన్నా రోజుకి ఒక 5 కేజీలు 6 కేజీలు నెయ్యి పడుతుందా? అంత పెద్ద నెయ్యి సప్లై చేయాల్సినటువంటి కెపాసిటీ ఆ సంస్థకు ఉందా లేదా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఎక్కడి నుంచో విదేశీ నుంచి తీసుకొచ్చినటువంటి బటర్లను తీసుకొచ్చి దాన్ని నెయ్యిగా మార్చి దాంట్లో కెమికల్స్ కలిపి స్వామివారి దేవస్థానానికి సప్లై చేశారు. కమిషన్లో మీ జేబులు నింపుకున్నారు. వాస్తవం కాదా? ఈరోజు నేను అడుగుతున్నా, 50 సంవత్సరాల నుంచి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఈ యొక్క నందిని డైరీని ఎందుకు పక్కన పెట్టారు? అసలు టెండర్ సిస్టాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఓకే, టెండర్ సిస్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏదైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి వాళ్ళ టెండర్ ఒక కోడ్ ప్రైస్ చేసిన తర్వాత ఆ సంస్థకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సంస్థ నెయ్యి ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తుంది, ఆ సంస్థకి తిరుమల దేవస్థానానికి సప్లై చేయగలిగిన నెయ్యి సప్లై చేయగలిగినటువంటి కెపాసిటీ దమ్ము దాని దగ్గర ఉందా లేదా చూడవా? నువ్వు చూడరా? మీరు పోనీ దాని గురించి మాట్లాడావా? ఆ సంస్థ పలానా సంస్థ నుంచి మేము తీసుకొచ్చాం, ఇదిగో ఈ సంస్థకి ఇంత కెపాసిటీ ఉంది, ఇంత పెద్ద డైరీ దీని దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా అని చెప్పాలి కదా. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా ప్రెస్ మీట్లు? అంటే ఏం లేదు. 12 నిమిషాలు మాట్లాడితే అందులో ఏం లేదు. మేము గొప్ప వాళ్ళం, మేము అన్ని చేసి నలుముతా ఉన్నాడు చెయ్యి అంత. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 17వ తారీఖు జూలైని రిపోర్ట్ పంపిస్తే 25వ తారీఖునే వస్తే ఇప్పుడు దాకా ఏం చేశారు అంటారు. 17వ తారీఖున ఏదైతే తిరుమల దేవస్థానానికి కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలరావు గారు తిరుమల దేవస్థానం లడ్డులో నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్ పంపించారు. 25వ తారీఖు 26వ తారీఖు వచ్చింది. తర్వాత వరదల వ్యాపారం ఎవరికి ఎవరు విపత్తుకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాలన ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే వాళ్ళు ఫేక్ పబ్లిసిటీ చేసేవాళ్ళు కాబట్టి ఏదో ఒక గుడ్డగాల్చి మీదనేసేస్తారు. కానీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక ఆరోపణ చేశాడంటే, ఈ సంస్థ టెండర్ ఎక్కడి నుంచి కొట్టేసింది, ఈ సంస్థకి నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీడి సంస్థ నిజంగానే తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేయగలిగిన దమ్ము ఆ సంస్థ దగ్గర ఉందా, ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాని తర్వాత
ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కంపేర్ చేసుకొని మాట్లాడతారు. ఒక మీడియా ఒక మాట్లాడుతున్నాడు, వాడికి కూడా తెలియాలి. మీరు కొన్ని మతాల గౌరవిస్తారు కదా, మీకు కూడా మీరు వ్యతిరేకించేటువంటి మాంసాన్ని మీకు పెడితే అప్పుడు మీకు అర్థమైంది దాని విలువ. నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు రిపోర్ట్ గురించి మాట్లాడావు, రిపోర్ట్ నెల ఎందుకు జాప్యం జరిగిందో, వరదలు వచ్చాయి, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ పనిచేస్తుంది, ఆ టైంలో రాజకీయం చేస్తారా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఫేక్ పుట్టింది. ఈరోజు నేను అడుగుతున్నా, సుబ్బారెడ్డి గారిని అడుగుతున్నా, ఆయన పెద్ద మాట్లాడుతున్నాను, నేను కోర్టుకి వెళ్తాను రా, కోర్టుకి వెళ్ళు, డెఫినేషన్స్ వేయి, ఎవరి మీద వేస్తాను డెఫెన్సీ కేసు? అసలు సిగ్గుంటే నిన్ను 4 సంవత్సరాలు తిరుమల దేవస్థానం మీద వేసినందుకు జగన్మోహన్ రెడ్డి మీద వేయాలి కేసు. మొత్తం నకిలీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి నకిలీ ప్రసాదాలను తయారు చేసి, నకిలీ భోజనాలను తయారు చేసి ప్రజల్ని మోసం చేసినందుకు మీకు వేయాలి. వీడు మాట్లాడుతారు అరకొంత తీసుకొని, మేము చాలా నాణ్యతా ప్రమాణాలను పాటించాము, నెయ్యి దాతలు 500 కోట్ల రూపాయలు టీటీడీ దేవస్థానం పేరు ట్రస్ట్ పేరు మార్చి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయల భక్తుల దగ్గర విరాళాలు తీసుకున్న డబ్బులు దారి మళ్ళీ ఇచ్చారు. మీరా దేవస్థానం గొప్పతనం గురించి మాట్లాడేది? మీరా దేవస్థానం పవిత్ర నుంచి కాపాడేది? ఎక్కడి నుంచి ఎక్కడ మీరు ఆగమ శాస్త్రాన్ని గౌరవించారు? సిగ్గుండాలి కనీసం మీకు.